ఒకటి ఫ్యాక్ట్. ఫ్యాక్ట్ అంటే ఫ్యాక్ట్ అర్థం కాకుండా భారతీయ సాక్ష్య అధినియం అనేదే అర్థమే కాదు. మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ ఉన్నది 4 లెటర్సే, విషయం అంతా ఇందులోనే ఉంది. ఫ్యాక్ట్ అంటే ఏంటి? ఎస్, ఫిజికల్ ఫ్యాక్ట్స్, సైకలాజికల్ ఫ్యాక్ట్స్. ఫ్యాక్ట్ అంటే ఏంటి? ట్రూతా, సంఘటన లేదా ఇన్సిడెంటా? వాట్ యాక్చువల్లీ హ్యాపెండ్ ట్రూత్ అంటున్నారు. ఇప్పుడు మీరు కోర్టుకు వెళ్తేనండి ఒకరు అవును అంటారు, కాదంటారు. ఇప్పుడు ఎవరు చెప్పేది ఫ్యాక్ట్ అంటారు? ఫ్యాక్ట్ అని అంటే ట్రూత్ అని కాదు. ఫ్యాక్ట్ అంటే ఒక సంఘటన, ఒక డిస్ప్యూట్ అని మాత్రమే అర్థం లాకి సంబంధించి. ఫ్యాక్ట్ అంటే నిజానికి, నిజమని. ఇన్ఫ్యాక్ట్ అంటుంటారు. ఇన్ఫ్యాక్ట్ అంటే నిజానికి అనే అర్థంలోనే వాడతారు జనరల్ ఇంగ్లీష్. లీగల్గా ఫ్యాక్ట్ అంటే ఒక సంఘటన, రైట్? ఆ సంఘటనకు సంబంధించి ఎన్ని రకాలు ఉండొచ్చునంటే ఫిజికల్ ఫ్యాక్ట్స్ ఉండొచ్చును, సైకలాజికల్ ఫ్యాక్ట్స్ ఉండొచ్చును అంటాడు. కొన్ని ఫ్యాక్ట్స్ సైకలాజికల్గా ఉండొచ్చును, కొన్ని ఫిజికల్గా ఉండొచ్చును. ఇప్పుడు సైకలాజికల్ ఫ్యాక్ట్ అంటే ఒకటి చెప్పండి. రాజమౌళి సినిమాలు బాగా తీస్తాడు, ఇది నాకు అనిపించిన ఫ్యాక్ట్. ఊరికి అనుకుంటే అది ఎజంప్షన్ అయిపోతుంది. ఈ ఫ్యాక్ట్ నేను ఈవెన్ దో ఇట్ ఈజ్ ఎ సైకలాజికల్ ఫ్యాక్ట్ డిపెండింగ్ అపాన్ సమ్ ఫిజికల్ ఫ్యాక్ట్స్. మూవీస్ని నేను చూశాను, లేదా హ్యూజ్ కలెక్షన్ వచ్చేస్తుంది, బాగా ఆడుతుంది, ఇది ఏమైంది, ప్రూవ్డ్గా ఉంది, అందుకని నాకు ఒక ఒపీనియన్ ఫామ్ అయిపోయింది, అది కూడా ఫ్యాక్టే అంటాడు. ఫిజికల్గా ఉన్న విషయాలు ఫిజికల్ ఫ్యాక్ట్స్. సైకలాజికల్ ఫ్యాక్ట్స్ అనేటివి ఊరికే మనం ఊహిస్తే అవి ఫ్యాక్ట్ అవ్వదు, అవి అజంప్షన్స్ అవుతాయి. ఏదైతే ఫిజికల్ ఫ్యాక్ట్ మీద డిపెండ్ అయ్యి మనం ఒక ఒపీనియన్ ఫామ్ అయిందనుకోండి, దట్ కన్సిడర్డ్ యాజ్ సైకలాజికల్ ఫ్యాక్ట్స్. చిరంజీవి బాగా యాక్షన్ చేస్తాడు అన్నాను, ఒకడు చేయను అన్నాడు, వాడేం చేస్తాడు అన్నారు అనుకోండి. ఊరికే జనరల్గా పల్లెటూరులో అట్లా మాట్లాడుకుంటుంటారు. అతని ఉద్దేశంలో అతనికి ఫ్యాక్టే, నా ఉద్దేశంలో బాగా చేస్తాడన్నది ఫ్యాక్టే. ఏ ఫ్యాక్ట్ ప్రూవ్ అవుతుంది అనేది కోర్టు చూస్తుంది, రైట్? నిజమే ఉండాల్సిన పని ఏమీ లేదు. ఇప్పుడు విజయ్ దేవరకొండ కొంతమంది ఫ్యాన్స్, హ్యూజ్ ఫ్యాన్స్ ఉన్నారు, చాలా ఫాస్ట్గా గ్రోతింగ్ ఉంది. చాలామంది ఎక్కువ మంది యాటిట్యూడ్ ఉంది, అది ఇది అని చెప్తుంటారు. కొంతమందికి అసలు నచ్చడు. ఈవెన్ దో అల్లు అర్జున్కి సంబంధించి రీసెంట్గా అటు ఇటుగా ఉంది. ఒకేసారి సక్సెస్ అవుతూ ఉన్నాడు, ఒకేసారి అతన్ని డిఫేమ్ చేస్తూ ఉన్నారు. ఒకే టైంలో జరిగింది, చాలా విచిత్రంగా. ఈయన కలెక్షన్స్ పెద్ద స్టార్ అయిపోతున్నాడు, పక్కన తగ్గించడానికి ట్రై చేస్తూ ఉన్నారు, సరే తగ్గించడానికి అయింది. 2 డిఫరెంట్ థింగ్స్ ఆర్ హ్యాపెన్. ఫిజికల్ ఫ్యాక్ట్ ఏంటి? ఫిజికల్ ఫ్యాక్ట్, హీ బికమ్ ఎ హ్యూజ్ స్టార్ ఇన్ ఇండియా వెన్ వీ సీ ద కలెక్షన్స్. రిలీజ్ అయిన స్కేల్ కానీ వస్తున్న డబ్బులు నియర్లీ 1800 క్రాస్ అయిపోయింది. ఇంకో 200 వచ్చింది అనుకోండి, మన ఇండియాలోనే బెస్ట్ ఫిలిం అయిపోతుంది, అంటే కలెక్షన్ పరంగా, రైట్? ఇదొక ఫ్యాక్ట్. అట్లే ఏమైంది, కేసు పడి అతని అంతా డిఫేమ్ అయిపోయినాడు, మన క్యారెక్టర్ అసాసినేషన్ అయింది అని. ఇది సైకలాజికల్ ఫ్యాక్ట్. కానీ సైకలాజికల్ ఫ్యాక్ట్కి ఏముండాలి? దేర్ మస్ట్ బి ఏ సమ్ బేసిస్ ఫ్రమ్ ది ఫిజికల్ ఫ్యాక్ట్స్. కొంతమందికి నచ్చవచ్చును, కొంతమందికి నచ్చకపోవచ్చు, దట్ ఈస్ డిఫరెంట్. ఇంకొంత డీటెయిల్గా చూద్దాం. మీన్స్ అండ్ ఇంక్లూడ్స్. మీన్స్ అంటే మీనింగ్, ఇంక్లూడ్స్ అంటే ఇంకా ఉంది, ఇది మాత్రమే కాదు, ఇంకా చాలా యాడ్ అవుతాయి అని. దీంట్లో ఒక పార్ట్ మాత్రమే లేదా కొంత భాగం చెప్తున్నాడు, రైట్? అంటే ఇది ఫుల్ డెఫినేషన్ కాదని దాని అర్థం. ఫ్యాక్ట్ అంటే ఇది మాత్రమే అని కాదు, ఇది కూడా ఇంక్లూడ్ అవుతుంది అంటున్నాడు. ఏం ఇంక్లూడ్ అవుతుందంట? ఎనీథింగ్, స్టేట్ ఆఫ్ థింగ్స్ ఆర్ రిలేషన్ ఆఫ్ థింగ్స్ క్యాపబుల్ ఆఫ్ బీయింగ్ పర్సీవ్డ్ బై ది సెన్సెస్ అంటున్నాడు. ఎనీథింగ్, ఏదన్నా కానీ, రైట్? ఇన్ కేస్ నేను ఇది అనుకుంటున్నాను, రైట్? ఏం పేరు, దీని పేరు మార్కర్. ఇదేంటి? ఎనీథింగ్ అంటే ఈ థింగ్ అనుకోండి, రైట్? స్టేట్ ఆఫ్ థింగ్స్. స్టేట్ అంటే ఎలా ఉంది చెప్పండి. క్యాప్ ఉంది, క్యాప్ బ్యాక్లో ఉంది, రైట్? వైట్ కలర్లో ఉంది. ఐ హోల్డ్ ఇట్ ఈజ్ ఇన్ మై హ్యాండ్. ఇది ఏంటి? స్టేట్ ఆఫ్ థింగ్స్, ఎలా ఉంది అని చెప్పడం, రైట్? రిలేషన్ ఆఫ్ థింగ్స్, ఇదేం చేస్తుంది అనేది రిలేషన్ అవుతుంది. ఇదేం చేయగలదు అనేది రాయగలదు. రాసింది అనుకోండి, ఇది రిలేషన్ అవుతుంది. ఒక మర్డర్ జరిగింది, రైట్? మర్డర్ జరిగింది, ఆ పక్కనంతా బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయి. దాని అర్థం ఏంటి? ఆ బ్లడ్ స్టెయిన్స్ ఈ రిలేషన్ అవుతుంది, రైట్? ఇద్దరే వెళ్ళారు, ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, ఇద్దరు ఒక చోటుకి వెళ్ళిపోయారు. ఒకడు చనిపోయి పడి ఉన్నాడు, ఇంకొకడు ఎస్కేప్ అయిపోయాడు. వాడే చంపాడా లేదా అనేది తర్వాత సంగతి, కానీ వాడికి రిలేషన్ ఉంది, రైట్? ఇంకా డీటెయిల్గా తర్వాత చెప్తాను. ప్రస్తుతానికి అర్థం చేసుకోండి. రిలేషన్ ఆఫ్ థింగ్స్ అంటే దీనికి ఏదన్నా రిలేట్ అయి ఉంది లేదా ఇది ఏం చేయగలదు అనేది కూడా ఫ్యాక్ట్ కిందకే వస్తుంది. తర్వాత క్యాపబుల్ ఆఫ్ బీయింగ్ పర్సీవ్డ్ బై ది సెన్సెస్ అంటున్నాడు. పర్సీవ్డ్ బై ది సెన్సెస్ ఎన్ని ఉన్నాయని మనకు తెలిసిన విషయమే.
మనం ఏదైనా ఈ 5 సెన్సెస్తో ఎక్స్పీరియన్స్ చేసి ఒక విషయాన్ని చెప్పామనుకోండి, అది కూడా ఏమవుతుంది, అది కూడా ఫ్యాక్ట్ అవుతుంది బై దిస్ 5 సెన్సెస్. రైట్. ఎనీ మెంటల్ కండిషన్ ఆఫ్ విచ్ ఎనీ పర్సన్ ఈజ్ కాన్షియస్గా ఉన్న పర్సన్ అంటే జనరల్ కామన్ సెన్స్ ఉన్న పర్సన్ అనుకోండి. రైట్. ఆ పర్సన్ ఏదన్నా అనుభవించి చెప్పాడు అనుకోండి, లేదా వాడి మైండ్లో ఉన్నది చెప్పాడు అనుకోండి, అది కూడా ఏమవుతుందంట, ఫ్యాక్ట్ అవుతుంది. ఫర్ సపోజ్ చిరంజీవి బెస్ట్ డ్యాన్సర్ లేదా రామ్ చరణ్ బెస్ట్ డ్యాన్సర్ అని అన్నాను అనుకోండి, అది ఫ్యాక్ట్ అవుతుంది, అది కూడా ఫ్యాక్ట్ అవుతుంది. తర్వాత ఇంకా డీటెయిల్గా చెప్తాను, ప్రస్తుతానికి ఇట్లా అర్థం చేసుకోండి. రైట్. ఇల్లస్ట్రేషన్స్ చూద్దాం. దట్ దెర్ ఆర్ సర్టన్ ఆబ్జెక్ట్స్ అరేంజ్డ్ ఇన్ ఏ సర్టన్ ఆర్డర్ ఇన్ ఏ సర్టన్ ప్లేస్ ఈజ్ ఏ ఫ్యాక్ట్. రైట్. ఒక సర్టన్ ప్లేస్లో కొన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇక్కడ ఏముంది, ల్యాప్టాప్ ఉంది, ఇంకా ఏసీకి సంబంధించిన రిమోట్ ఉంది. ఇవన్నీ కూడా ఏమవుతాయి, ఫ్యాక్ట్సే అవుతాయి. దట్ ఏ పర్సన్ హర్డ్ ఆర్ సా సంథింగ్ ఈజ్ ఏ ఫ్యాక్ట్. రైట్. ఆ సెన్సెస్తోని మనం ఏది చేసినా ఫ్యాక్ట్ కిందకే వస్తుంది. అందుకని విన్నా కూడా లేదా చూసినా కూడా అది కూడా ఫ్యాక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, నేను ఇప్పుడు మీకు క్లాస్ చెప్తున్నాను, ఇది కూడా ఫ్యాక్ట్, ఇది కూడా ఒక సంఘటన లాగా తీసుకోవాల్సి ఉంటుంది. దట్ ఏ పర్సన్ హోల్డ్ సర్టెన్ ఒపీనియన్, రైట్, హ్యాజ్ ఏ సర్టెన్ ఇంటెన్షన్. ఒపీనియన్ వేరు, ఇంటెన్షన్ వేరు. నా ఉద్దేశం ఒకటి, నేను చెప్పేది ఒకటి. రైట్. నాకు ఒపీనియన్ ఉంది, ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఆయన మీద నాకు ఒపీనియన్ ఉంది. అంత మాత్రం అది నిజం అవ్వచ్చును, అబద్ధము అవ్వచ్చును. రైట్. ఇంటెన్షన్స్ అంటే ఏంటి? ఒపీనియన్ ఇంటెన్షన్కి తేడా చెప్పండి. లాలో ఒపీనియన్కి తావులేదు. ఒపీనియన్ అనేది ఏమవుతుంది, అజంప్షన్ లాంటిదే, మనం ఊహించిన దాన్ని ఒపీనియన్ అంటారు. ఇంటెన్షన్స్, ఇల్ ఇంటెన్షను, లేదంటే ఏముంది, గుడ్ ఇంటెన్షన్ ఉంది, ఇల్ ఇంటెన్షన్ ఉంది, దాన్ని ఏమంటారు? లాటిన్ టర్మ్ చెప్పగలరా? యాక్టస్ రియాస్, మెన్స్ రియా, యాక్టస్ రియాస్. ఎస్, ఈ రెండు కూడా కలిసే ఉంటాయి. రైట్. ఫిజికల్ యాక్ట్ అనేది మెంటల్ యాక్ట్ అనేది ఎప్పుడు రిలేటెడ్గా ఉంటుంది. ఓ షాప్కి వెళ్ళి నేను ఒక కత్తి తెచ్చుకున్నాను, అదేమవుతుంది, ఫిజికల్ యాక్ట్. మనం చంపాలనుకున్నాం, అది మెంటల్ యాక్ట్. మెంటల్ యాక్ట్ ఎట్లా ప్రూవ్ అవుతుంది? ఎప్పుడూ ఫిజికల్ యాక్ట్ మీదే ఉంటుంది. నేను ఆల్రెడీ థెఫ్ట్కి సంబంధించి ఒకసారి డీప్గా డిస్కస్ చేస్తున్నాం. ఒపీనియన్ అంటే మనకు పర్సనల్గా ఉండే ఒపీనియను, ఇంటెన్షన్ అంటే సార్ అన్నట్టుగా మనం ఏదన్నా చేయాలన్న ఉద్దేశం. ఆ ఉద్దేశం ఎట్లా తెలుస్తుంది అంటే మనం ఫిజికల్ యాక్ట్ చేసినప్పుడు మాత్రమే అది బయటకు వస్తుంది. లేదంటే అందరికీ ఒక్కొక్కరికి ఒక ఒపీనియన్ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక ఇంటెన్షన్ ఉంటుంది. అదేమీ పనిషబుల్ కాదు, మనకు తెలిసిన విషయం. రైట్. యాక్ట్ ఇన్ గుడ్ ఫెయిత్. రైట్. గుడ్ ఫెయిత్ అంటే మనకు తెలుసును. ఫ్రాడ్లెంట్లీ ఆర్ యూజెస్ ఏ పర్టికులర్ వర్డ్ ఇన్ ఏ పర్టికులర్ సెన్స్. ఒక పర్టికులర్ వర్డ్ని ఒక పర్టికులర్ సెన్స్లో చెప్తున్నాం. రైట్. మనకు తెలుసును. మీరు ఈ మధ్య ఏమన్నా వీడియోస్ చూస్తుంటే కూడా వీడియోస్లో చెప్తున్నారు, ఒకటే వర్డ్ని ఎట్లా చెప్తారు డిఫరెంట్గా. అచ్చా అని హిందీలో ఒక మాట అన్నాం అనుకోండి, అచ్చా అంటే ఏమని, మంచిది. అచ్చా అంటే అచ్చా అంటే మంచిదేనా అంటే మంచిది కాదనే ఉద్దేశంలో కూడా చెప్పొచ్చును. దీన్ని ఎన్ని రకాలుగా చెప్పొచ్చును అంటే 10 రకాలుగా చెప్పొచ్చును. ఐ థింక్ పీకే సినిమాలో చెప్తాడు అనుకుంటాను హీరో. రైట్. అవునా అని తెలుగులో అంటారు. అవునా అంటే దట్స్ హ్యాస్ సమ్ డిఫరెంట్ మీనింగ్. అట్లా కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్ ఉన్నాయి. ఇంగ్లీష్ వర్డ్ ఒక వర్డ్ని అయితే 100 రకాలుగా వాడుతున్నారు ఇప్పుడు. మీకు తెలిసినదే, అది జనరల్ కామన్గా అందరూ వాడేస్తుంటారు. రైట్. కొన్ని సర్టెన్ వర్డ్స్కి కొన్ని సర్టెన్ సెన్స్లో మాట్లాడినప్పుడు సర్టెన్ మీనింగ్ కూడా మారిపోతూ ఉంటుంది. అది కూడా ఫ్యాక్ట్ కిందకే వస్తుంది. అమ్మ అని అరిచారనుకోండి, అమ్మ అంటే తల్లి అని. ఒకరిని స్టాబింగ్ చేస్తే కొందరు అమ్మ అని అరుస్తారు, సినిమాలలో అరుస్తుంటారు. ఇప్పుడు మనం అమ్మ అని అరిచాడుతో అమ్మ అంటే తల్లి అని తీసుకోవడానికి ఉందా? వాడి పెయిన్ని చెప్పడానికి కూడా సర్టెన్ వర్డ్ వాడుతున్నాడు, దానికి సర్టెన్ సెన్స్ ఉంటుందని దాని అర్థం. మన కేస్ లాస్లో ఇంకా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం అక్కడక్కడ ప్రావిజన్స్ వచ్చేటప్పుడు. ఆర్ వర్స్ అక్కడేనా మేడం? ప్లీజ్. At a specified time కాన్షియస్ ఆఫ్ ఏ పర్టికులర్ సెన్సేషన్. రైట్. ఈజ్ ఎ ఫ్యాక్ట్. మనం ఏదైనా ఈ సెన్సెస్లతో ఏదైనా సెన్సేషన్ ఫీల్ అవ్వామనుకోండి, ఇందాక మేడం ఏమన్నారు, ఏసీ ఆన్ చేయమన్నారు. ఏసీ ఆన్ చేస్తే ఏమనిపించింది, చల్లగా అనిపించింది, అది కూడా సెన్సేషన్. రైట్. ఎస్ రైట్. అది కూడా ఫ్యాక్టే అంటున్నాడు. రైట్. ఫ్యాక్ట్ అంటే పెద్ద అంతకంటే ఎక్కువ ఏమీ లేదు. ఇప్పుడు 4 స్టేజెస్ ఆఫ్ క్రైమ్ ఉంది కదా, దాంట్లో కూడా కొన్ని ఫిజికల్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి, కొన్ని సైకలాజికల్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. స్టేజెస్ ఆఫ్ క్రైమ్ చెప్పండి వీలైతే. ప్రిపరేషన్ అనేది ఇంటెన్షన్ అనేది ఏమవుతుంది, ఇంటెన్షన్ చెప్పండి ఏమవుతుంది, ఫ్యాక్ట్ అవుతుందా? ఫిజికల్ ఫ్యాక్టా, సైకలాజికల్ ఫ్యాక్టా? సైకలాజికల్ ఫ్యాక్ట్.
రైట్. ఇంటెన్షన్ అనేది ఇందాకే మనం మాట్లాడుకున్నాం కదా. ప్రిపరేషన్ అనేది కొన్నిసార్లు ప్రిపరేషన్ అనేది ఫిజికల్ ఫ్యాక్ట్ ఉండొచ్చును, సైకలాజికల్ ఫ్యాక్ట్ కూడా ఉండొచ్చు. నేను ఇట్లా పోవాలి, ఆడు ఉండాలి, ఆడుంటే వీడు 12 గంటలకు బయటకు వస్తాడు అనుకుంటే అది సైకలాజికల్ అవుతుంది. నేను ఈ బైక్ తీసుకొని ఆడు ఉంటే అంటే ప్రిపేర్ అయ్యి ఉంటే, లేదా ఒక నైఫ్ పర్చేజ్ చేస్తే అక్కడికి వెళ్ళిపోతే అది సైకలాజికల్ అవుతుంది, ఫిజికల్ కూడా అవుతుంది. రెండు డిపెండ్ అయి ఉంటాయి. ఇంకా అటెంప్ట్ ఆబ్వియస్గా ఫిజికల్ ఫ్యాక్టే, అకంప్లిష్ ఆబ్వియస్గా ఫిజికల్ ఫ్యాక్టే. ఓకే, కొన్ని అకంప్లిష్ సైకలాజికల్గా కూడా ఉంటాయి. రైట్. అది ట్రూత్ఫుల్ కాకపోయినా వాళ్ళకు ఎవరికో ఏదో జరిగి ఉంటుంది, ఈడు హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటాడు.